అవునండి. అలా కాబట్టి అబ్బాయి రెడ్డి వారు వీరభద్రుడు ఆ నాగేంద్ర వారు ఆ కైలాసాన ఈబుతూ పర్వతం ఆ పరమేశ్వరుడు శివతానం పడితే ఆ రెడ్డి వారు వీరభద్రాస్వామి పుట్టాడు. అవునండి. ఆ వీరభద్రుడు శివతానం పడితే ఈ వీర కుమారులు పుట్టారు. అవునండి. ఈ వీర కుమారులు వెంట ఈ మంత్రి కుమారులు పుట్టారు. అవునండి. ఈ మంత్రి కుమారులు చక్కగా ఆ వీరభద్రుడికి ఒక తాళం వాయింటారు. మన అడుగు తప్పకుండా అలా వాయించడానికి కరెక్ట్గా వాయితే మన సంబరం వాంటయ్య గారు 5,000 రూపాయలు బహుమతి. అన్ని తెలుసుకున్నాం, వాంటయ్య గారు తెలుసుకున్నారండి. 5,000 ఎవరి దగ్గర ఇచ్చుకుంటాం. అబ్బాయి రెడ్డి వారు అప్పాజీ గారు ఏమన్నారండి, మా వీరభద్రుడు ఆ కైలాసాన్ని ఈగుతూ పర్వతం బదల కొట్టి ఈ నరలకుమలో వారింట్లో ఒక ఈగుతూ పండుగ ఒక విశ్వలమోనన్న అవునండి జన్మించాడు. అవునండి. అలా కూడా ఆ వీరభద్రస్వామి ఆ కైలాసాన్ని నల్లని బండపై శివతాండం పడుతుంది. అవునండి. ఒక శివ ద్వారా ఈ వీర కుమారులు పుట్టారు. అవునండి. అలా కాబట్టి వీర కుమారులు చక్కగా మంత్రి కుమారులు ఒక తాళం వేస్తారు. ఆ తాళానికి అడుగు తప్పకుండా అలా ఎలా వాయింటున్నారు అలా కట్టగా మనం ఆడితే మన ఓనర్ గారు ఓనరమ్మ గారు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు ఏమన్నారంటే మీరు కట్టగా ఆడితే మీ దగ్గర ఏమి లేకుండా మా చదువుకున్నాయి ఆ చేతులు ఉన్న ఇద్దామంటున్నారు. అలా కాబట్టి అబ్బాయి తమ్ముడు ఓనరమ్మలు వాళ్ళ చుట్టాలు చెప్తుంది 100 రూపాయలు అడితే 200 ఇచ్చేలా కాబడుతున్నారు. అలా కాబట్టి చక్కగా మనం ఆ రెడ్డి వారు వీరభద్రస్వామి ఉంది చక్కగా నాట్యం ఆడుతాం. వాళ్ళని ఇచ్చిందంటే ఇంకో 100 రూపాయలకి ఇంకో 200 కలిపి 300 ఇస్తారు. నచ్చపోతే 100 రూపాయలు సరిపెడతారు. వీరభద్ర చాలా చక్కగా చేశారు. నాయ బ్రాహ్మణులు వీర కుమారులు చక్కగా చేశారు. అలా కాకుండా మన రెడ్డి వారి వీరన్నని ఆ పరమేశ్వర సన్నిధిలో అప్పచెప్పనే వెళ్తున్నారు రబ్బాయి. అంది కాబట్టి ఆ రెడ్డి వారి వీరన్నకి ఆనందం కలిగితే ఇందాక 300 అన్నావు కదా, ఈసారి 500 రప్పింతారు ఆ వీరన్నే రబ్బాయి. అది కాబట్టి ఎలాగంటే ఈ పని చేసే ముందా అమ్మవారికి ఏం వేస్తారు రబ్బాయి? మన వీరభద్రస్వామి వారికి. అది కాబట్టి పొద్దు నుంచి కూడా ఆ వీరన్నకి చేతులతో పల్లి పెడుతున్నారు రబ్బాయి. చేతులతో టెంకాయ కొట్టేస్తున్నారు. మనం అలా కాదండి. ఆ వీరన్న బాబు వరన జన్మించిన వాళ్ళు వీర కుమారులు. అంతే కాబట్టి ఓ మనిషిని పడుకోబెట్టి ఆ మనిషి మీద ఈ కొబ్బరికాయ పెట్టి ఈ కొబ్బరికాయ మీద ఈ 3 అట్టుకులు పెట్టి ఈ 2 ఆటలకి ప్రమాదం లేకుండా పురుకున్న మనిషిని పురుకున్న మనిషిని 2 ముక్కలు చేసే పక్కన అయితే పెళ్లి కూతురు గారు
పెళ్ళిగుడు వానరమ్మ గారు ఇప్పుడు మన పెళ్ళిగుడు అబ్బాయి ఓయ్. వానరమ్మ గారు అబ్బాయి ఆ వానరమ్మ గారు ఏమంటున్నారంటే కొడుకున్న మనిషికి బహుమతి ఇస్తానంటున్నారు. బహుమతి ఏంటనుకున్నావు? పెద్ద హాస్పిటల్ బహుమతి ఇస్తారంట. అంతే కాబట్టి ఓ అబ్బాయి నరికిన వాడికి వారి అమ్మగారు ఉన్నారండి. ఇప్పుడు డబ్బులు దానకెళ్ళరా అబ్బాయి వారి అమ్మగారు కొడుకున్న మనిషికి వారి అమ్మాయి గారు ఇస్తే నరికినోడికి వారి అమ్మగారు ఇస్తారంటే అండి. వారి అబ్బాయి కాకినాడ పోలీస్ స్టేషన్ అండి. వారి అబ్బాయి కడప నేను వెళ్ళండి. కడప కొడతారండి. వారి అబ్బాయి అంతే కాబట్టి మా ఇద్దరికి ఇచ్చేసిన తర్వాత వాండర్ గారు ఊరుకుంటారా? వారి అబ్బాయి వాండర్ గారు ఏమంటున్నారంటే మీ ఇద్దరు నరికేసుకుంటున్నాం. వారి అబ్బాయి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాను, మీరు పత్తి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, నువ్వు మామూలుగా ఉండిపోతున్నావు, నీకు బహుమతి ఇచ్చేస్తారంటే. వారి అబ్బాయి బహుమతి అంటే రూపాయలుగా కాదు అబ్బాయి. వారి అబ్బాయి నా సంబరం ఎంత చక్కగా చక్క పెట్టమని అన్నారు. వారి అబ్బాయి మీ ఇద్దరు వెళ్ళిపోతున్నాం, నువ్వు ఉంటున్నావు, ఆ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా నీకే దెబ్బలు ఇంటి కట్టలు. వారి అబ్బాయి అది కాబట్టి చాలా చక్కగా పెట్టింది అబ్బాయి.